ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, సహాయం చేయమని మానవుడు అడగాలే కానీ దేవుడు సహాయం చేయకుండా ఉంటారా? ఇది అసాధ్యం. అంతే కదండి, దేవుడు తప్పక సహాయం చేస్తారండి. మానవుడు దేవుణ్ణి అడగాలే కానీ, దేవునికి ప్రార్థన చేయాలే కానీ, తాను కలిగి ఉన్న సమస్యలు, తాను కలిగి ఉన్న అవసరతలు, తాను కలిగి ఉన్న ఇబ్బందులను బట్టి దేవుణ్ణి సహాయం అడగాలే కానీ, దేవునికి ప్రార్థన చెయ్యాలే కానీ దేవుడు తప్పక సహాయం చేస్తారు, తప్పక ఆదుకుంటారు, తప్పక ఆదరిస్తారు. సాటి అయిన సహాయాన్ని దేవుడు అందిస్తారండి. కానీ చాలామంది వ్యక్తులు దేవునికి ప్రార్థన చేయటం లేదు, దేవుని శక్తిని ఆశ్రయించడం లేదు, దేవుణ్ణి అడగటం లేదు. అడగకుండా దేవుడు సహాయం చెయ్యాలని కోరుకుంటున్నారు. ఎంత మాత్రమును మంచిది కాదండి. అడగందే అన్నం పెట్టదంటారు కదా. మరి దేవునికి కూడా మనము ప్రార్థన చేయకుండా దేవుని సహాయాన్ని కోరుకోవడం ఎంతవరకు న్యాయం? ఒకసారి ఆలోచన చేద్దాము. దేవునికి ప్రార్థన చేద్దాము, దేవుణ్ణి సహాయం అడుగుదాం, దేవుడు సహాయం చేసే వరకు ఎదురు చూద్దాం. చాలామంది వ్యక్తులు ప్రార్థన చేసి వెంటనే సహాయం కావాలని కోరుకుంటారు. గమనించాలి, ఎప్పుడు సహాయం చేయాలి, ఏ విధంగా సహాయం చేయాలి, ఎలా సహాయం చేయాలి, సమస్తము దేవునికి తెలుసండి. కాబట్టి మన బాధ్యత ఏంటంటే సహాయం కోసం ప్రార్థన చేయాలి, దేవుని సహాయం కోసం ఎదురు చూడాలి. ఎవరైతే ఇలా చేస్తారో వారు సాటి అయిన సహాయాన్ని దేవుని ద్వారా పొందుకుంటారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాలు ఇలా ఉన్నాయండి. ప్రార్థన చేసిన వారికి దేవుడు సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాటిని చదువుదాం, ధైర్యాన్ని పొందుకుందాం, ఎదురు చూద్దాం, దేవుని సహాయాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.